నానమ్మ మనం సైకిల్ రేస్కి వెళ్తాం కదా, కిడ్స్ అందరినీ లైన్లో పెడతారు, మీ సైకిల్స్ మీకు ఇస్తారు. ఓకేనా? పక్క వాళ్ళని చూడకూడదు. ఓకే? నీ స్ట్రైట్ లైన్ నువ్వు చూసుకోవాలి. 1 2 3 గో అన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? సరేనా? ఎవరన్నా అడ్డం వచ్చినా ఏం చేసినా ఆగిపోవాలి, ఎవరిని గుద్దకూడదు. సరేనా? అందరూ చిన్నపిల్లలే కదా, ఎవ్వరికీ తెలీదు సరిగ్గా. సో నీకు ఇచ్చిన పాత ఒక్కటే నువ్వు చూసుకోవాలి. నీకు ఇట్లా ఇస్తారు కదా, నువ్వు నీ ప్లేస్లో ఉంచి వెళ్ళాలి. ఎండింగ్ లైన్ దగ్గర నాన్న కానీ నేను కానీ ఉంటాం, అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడ ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్నర్స్. ఓకే? ఫస్టే రావాలని ఏం లేదు, అది జస్ట్ కాంపిటీషన్ అంతే. ఓకే? ఫస్ట్ రాకపోతే ఫీల్ అవ్వకూడదు కదా, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, థర్డ్ రావాలి అని కాదు. ప్రైజ్ వస్తే హ్యాపీ, రాకపోతే ఇట్స్ ఓకే కదా. మనం పార్టిసిపేట్ చేసామా లేదా కదా. ఎలా వెళ్ళాలి సైక్లింగ్ రేస్లో? ఏమేమి మనం ఫాలో అవ్వాలి? సుబ్బుని ఎక్కించుకోకూడదు, సపరేట్. సుబ్బుని ఎక్కించుకునేది ఇంటి దగ్గర. రేసింగ్లో ఒక్కొక్కలే చేయాలి, ఇద్దరిద్దరు చేయకూడదు. ఒక సైకిల్ మీద ఒక్కలే. సరేనా? నీ సైకిల్ మీద నువ్వు, సుబ్బు సైకిల్ మీద సుబ్బు. ఓకేనా? రేస్ అయిపోయిన తర్వాత నువ్వు సుబ్బుని ఎక్కించుకొని తొక్కుదు కానీ. ఓకేనా? ఏమేమి ఫాలో అవ్వాలి చెప్పు. లైన్ ఇస్తారు. ఎప్పుడు వెళ్ళాలి మనం? ఇప్పుడు కాదు నాన్న, సైక్లింగ్ రేస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఏమన్నాక వెళ్ళాలి? 1 2 3 గో అప్పుడు వెళ్ళాలి. ఎవరైనా అడ్డం వచ్చినా, ఎవరైనా మన వేలోకి వచ్చేస్తే ఏం చేయాలి? అవుట్ అయిపోవాలి కాదు నాన్న, స్టాప్ చేయాలి. ఓకే? ఎవరిని గుద్దకూడదు. ఓకేనా? అవుట్ అయినా ఇట్స్ ఓకే, విన్ అయినా ఇట్స్ ఓకే. ఓకే? మనం జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, అయాన్ష్కి కాంపిటీషన్ ఉంది, దానికోసం విజయవాడ వెళ్తున్నాము. ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను కదా, అయాన్ష్కి డెకాథ్లాన్లో సైకిల్ తీసుకుంటున్నాము, వాడికి సైక్లింగ్ కాంపిటీషన్ ఉంది ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పాను కదా. సో ఆ కాంపిటీషన్ కోసం వెళ్తున్నాము. అయాన్ష్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కదా, వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి ఈ కాంపిటీషన్కి తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా వైజాగ్లో జరిగినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాం, అప్పుడు కుదరలేదు. సేమ్ ఇప్పుడు వాళ్ళే విజయవాడలో కండక్ట్ చేస్తున్నారు బేబీ ఒలింపిక్స్. విజయవాడ మాకు కొంచెం దగ్గర కదా, సో అందుకనే ఇక్కడ రిజిస్టర్ చేయించాము. యాక్చువల్లీ ఇంకా ముందు జరగాలి ఈ కాంపిటీషన్, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, దానివల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. మేము స్టార్ట్ అయితే మధ్యలో వర్షం పడుతుంటే వీళ్ళు రైన్ ని చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. అయాన్ష్ వాళ్ళ ఫ్రెండ్ తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఇద్దరికి కాంపిటీషన్ ఉంది కదా, ఇంకా అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యాము. అయాన్ష్ కి సైక్లింగ్ కాంపిటీషన్ 2 o'clock టైం ఇచ్చారు. మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి ఇంకా కాంపిటీషన్ కి కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ మాల్ కి వచ్చాము. మాల్ కి రావడమే వీళ్ళకి కార్స్ కనిపించాయి. ఇంకా అసలు బయటకు వెళ్తే ఖచ్చితంగా కార్ కొనే తిరిగి రావాలి కదా, అయాన్ష్ కి అదొక రూల్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి కావాల్సిన కార్లు అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడే ట్రైల్ వేస్తున్నారు. మా షాపింగ్ అయిపోయే లోపు మా మావయ్య గారు కూడా అక్కడికి వచ్చారు. అయాన్ష్ కి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు వాళ్ళ తాతయ్యని కలవడానికి. అందుకని ఇక్కడ వెతుక్కుంటున్నాడు తాతేరి అని. ఎవరున్నారే? అడుగు తాత బాగున్నారు, అడుగు. సిగ్గుపల్లి ఫాస్ట్ గా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేసాము. అయాన్ష్ ఫస్ట్ టైం ఇలాగ పార్టిసిపేట్ చేయడం అనమాట. అంటే స్కూల్లో పెట్టే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాడు, కానీ ఇలాంటి కాంపిటీషన్స్ లో అయితే ఫస్ట్ టైం. సో వాడికి అవన్నీ తెలియదు కదా అని చెప్పి ఇంటి దగ్గరే కొంచెం ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడికి తెలియదు కదా, అవన్నీ చెప్పాము. మార్నింగ్ జర్నీలో ఈ డ్రెస్ అంతా కంఫర్టబుల్ గా ఉండదని నార్మల్ డ్రెస్ వేసి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసి
వాడిని రెడీ చేస్తున్నాను. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేది కూడా ఏదో ఫస్ట్ వచ్చేయాలి, మనకి ప్రైజ్ వచ్చేయాలి అనే ఇంటెన్షన్ కాదు మాది. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ యాక్టివ్ గా ఉండాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్ తో అయితే అయాన్ష్ ని ఇక్కడ తీసుకొచ్చాము. అయాన్ష్ మాత్రం మామూలు ఎక్సైటెడ్ గా లేడు. ఇటు చూడు, ఇలా చూడు ఒకసారి. అన్నమ్మా రే, అన్నమ్మ ఇటు చూడు. హాయ్, వెల్కమ్ యూ గాయ్స్. మేము వచ్చేసరికి ఇంకా అప్పుడే అన్ని అరేంజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదే సైక్లింగ్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత చాలా గేమ్స్ ఉన్నాయి, అంటే మంత్స్ బేబీస్ కూడా ఉన్నాయి, క్రాలింగ్ ఉంది అండ్ వాకర్ రేస్ ఉన్నాయి. మేమైతే అయాన్ష్ కి సైక్లింగ్ ఒక్కటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయాన్ష్ ఇంకా గేమ్స్ ఆడతాను అని అడిగాడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మనం ఏది ఫోర్స్ఫుల్ గా చేయించలేము. సైక్లింగ్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఆన్లైన్ లో అదొకటే చేసాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఇంకా గేమ్స్ చూసి నాన్న నేను ఇవి కూడా ఆడతాను అని అడిగాడు. ఇంకా వాళ్ళని అడిగితే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది అన్నారు. ఇంకా అప్పుడు అయాన్ష్ ఏమైతే ఆడతానన్నాడో వాటికి రిజిస్ట్రేషన్ చేయించాము. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అవన్నీ ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని వీళ్ళకి చెప్పాలన్నమాట. మనకు ఒక స్టిక్కర్ లాంటిది ఇస్తున్నారు. స్పోర్ట్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అంత క్రౌడ్ లేరు. కానీ ఈవినింగ్ టైంకి అసలు మొత్తం ఆడిటోరియం అంతా నిండిపోయింది. అండ్ ఆ రోజు విజయవాడలో ఎండ మాత్రం మామూలుగా లేదు. అసలు పిల్లలు అయితే ఎర్రగా కందిపోయారు. అసలు అయాన్ష్ అయితే మరీ రెడ్గా అయిపోయాడు. వాళ్ళ ఆడిటోరియం అంతా ఫుల్ కూలర్స్ పెట్టారు, అయినా కానీ సరిపోలేదు. అయాన్ష్ అయితే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అంటున్నాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫస్ట్ 2 గేమ్స్ ఆడించాము, తర్వాత వాడికి 5 o'clock కి మళ్ళీ సైక్లింగ్ ఉంది. సరే కొంచెం సేపు పడుకుంటాడు కదా అనుకుంటే లేదు నేను ఇంకా ఆడతాను అన్నాడు. కానీ అప్పటికే ఆ ఎండకి చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ సైక్లింగ్ చేయలేడేమో అని చెప్పి మధ్యలో కొంచెం సేపు రెస్ట్ ఉంటుంది కదా అని కొన్ని గేమ్స్ ఆడించలేదు. వాడిని ఆడిస్తే అన్ని గేమ్స్ ఆడేస్తాడు, కాకపోతే టైర్డ్ అయిపోతాడు అని మేమే వద్దన్నాం. చూడు అసలు నువ్వు వదిలే. గేమ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అవి స్టార్ట్ అయ్యే లోపు కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి అయాన్ష్వి కొన్ని ఫొటోస్ తీస్తున్నాను. Bye, all the best. Ready, go! Yes. Come on. Let's get somebody ready, ladies and kids. Let's go. Come on. Keep motivating our young ones. Come on. Keep motivating our young ones. Come on, Ayans. Hello. అయాన్ష్ అయితే ఒక్క రౌండ్తో ఆపట్లేదు. కాంపిటీషన్ వాళ్ళు పెట్టింది ఒక్క రౌండ్కే, వీడైతే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కూడా రౌండ్స్ వేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ టైం కదా, ఎలా పార్టిసిపేట్ చేస్తాడో, భయపడతాడేమో అనుకున్నాను, కానీ అస్సలు భయపడలేదు. చాలా ఈజీగా అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేసేసాడు. ఆ ఫియర్ ఉండకూడదు పిల్లలకి అనే మెయిన్ గా ఇందులో పార్టిసిపేట్ చేయించాలి అనుకున్నాము. అసలు ఎంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ వచ్చేసాడో, నేనైతే భయపడతాడేమో ఆగిపోతాడేమో అనుకున్నాను, కానీ అస్సలు కాదు. చాలా
చాలా ఈజీగా వచ్చేసాడు. అండ్ అక్కడ చిన్న ఫోటోషూట్ లా జరుగుతుంది. అంటే కెమెరామ్యాన్స్ ఉన్నారు, మనకి కావాలి అంటే ఫొటోస్ తీస్తున్నారు. ఇన్స్టెంట్ గా అక్కడ ప్రింట్ చేయించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఫోటో దిగాము. అండ్ అయాన్ష్ కి కూడా కొన్ని ఫొటోస్ తీయించాము. అండ్ తర్వాత అయాన్ష్ ని సైకిల్ మీద కూర్చోబెట్టి ఒక ఫోటో తీసుకుందాము అని వెళ్ళాము. అంటే అప్పటికే గేమ్ అయిపోయింది కదా, సో లాస్ట్ లో ఒక ఫోటో తీసుకుందాము అని వెళ్ళాము. ఇంకా వీడికి ఒక చిన్న షూట్ లా చేస్తున్నారు అనమాట. అంటే చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలా సైక్లింగ్ చేసేది, బ్రేక్స్ వేసేది, ఆ పెడల్ మీద లెగ్ పెట్టేది, అలా చిన్న చిన్న మూమెంట్స్ చెప్పి అవి షూట్ చేస్తున్నారు. అంటే ఒక వీడియో చేస్తారు, ఆ వీడియోలో ఈ బిట్స్ యాడ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి అవి చేస్తున్నారు. ఇక్కడ అయాన్ష్ చూడండి, తల కిందకి దించి ఇలా స్లోగా పైకి చూడు అంటే అసలు ఎంత ఫాస్ట్గా తీసేస్తున్నాడు తల. ఎన్నిసార్లు చెప్పినా వాడు అలాగే చేస్తున్నాడు. అంటే వాళ్ళకి అప్పుడే అర్థం కాదు కదా, కొన్ని అర్థం అవుతాయి కానీ కొన్ని అప్పుడే ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు. ఇంకా అది అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ అండ్ మెడల్స్ ఇచ్చారు. Okay, let's start. In 3, 2, and 1. Jump, come on, very good. It's okay, it's okay. Come on, Ayan. మధ్యలో పడిపోయాడు కదా, అప్పుడు నాకు చాలా కంగారు అనిపించింది. కానీ వెంటనే లేసి వచ్చాడు కదా, ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ ఇక్కడికి వెళ్తుంటే రింగ్ పక్కకు ఉంది కదా, అది కూడా సరి చేసుకుని మరీ గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వస్తే గేమ్ ఫినిష్ అయిపోతుంది, కానీ అయాన్ష్ ఇంకా ఆగట్లేదు, మళ్ళీ ఇంకొకసారి వెళ్తున్నాడు. వెరీ గుడ్. అసలు గేమ్ అయిపోయినా కానీ అయాన్ష్ మాత్రం స్టాప్ చేయట్లేదు. గేమ్ అయిపోయింది నాన్న, విన్ అయిపోయావన్నా కానీ వినట్లేదు అనమాట. ఆడికి విన్ అయ్యామా లేదా అది వానికి అనవసరం, గేమ్ ఆడడం ఒకటే కావాలి కదా. సో వాడైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వాడు ఆడుతున్నప్పుడు అక్కడ మైక్లో అనౌన్స్ కూడా చేస్తున్నారు, మోస్ట్ ఎంతూజియాస్టిక్ పార్టిసిపెంట్ అని చెప్పి. గేమ్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇస్తున్నారు. ఇక్కడ మా మావయ్య గారు అండ్ హస్బెండ్ తీసుకుని వెళ్ళారు అయాన్ష్ని. ఇంక ఈ గేమ్ అయ్యేసరికి 3 అలా అయిపోయింది. మళ్ళీ 5కి సైక్లింగ్ ఉంది కదా అని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు అని కార్లోకి వచ్చేసాము. ఎంత ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చేసాడో. యాక్చువల్గా గేమ్ జరిగేటప్పుడు ఒక ఎండ్లో ఒక పేరెంట్ ఉండాలి, ఇంకొక ఎండ్లో ఇంకొక పేరెంట్ ఉండాలి. నేను అయాన్ష్ రన్ చేస్తున్నాడు అని వీడియో స్టార్ట్ చేసే లోపు వచ్చేసాడు వాడు ఫాస్ట్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. వరే చాలు రా, చాలు చాలు హనీ. గేమ్స్ ఒక ఎత్తు అయితే ఈ పిల్లల్ని ఆపడం ఇంకొక ఎత్తు. పేరెంట్స్కి ఫుల్ ఎక్సర్సైజ్. అసలు పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ టైర్డ్ అయిపోయారు అక్కడ. రన్నింగ్ రేస్ అయిన తర్వాత అయాన్ష్ అయితే అక్కడ నుంచి బయటికి రానంటున్నాడు. పట్టుకుంటే చాలు వదిలించుకొని పరిగెట్టేస్తున్నాడు. అసలు ఇంకా వాడు రావట్లేదని వాళ్ళ డాడీ ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇంకా టైర్డ్ అయిపోయాడని ఇక్కడ వాటర్ ఇస్తుంటే వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. ఇంకొద్దు నాన్న టైర్డ్ అయిపోయావని చెప్పి తీసుకొచ్చేసారు. ఇంక ఇదంతా అయ్యేసరికి నైట్ 7 అయిపోయింది. ఫుల్ ఆకలి
వేసేస్తుంది. ఇంకా డిన్నర్కి వచ్చేసాము. వీళ్ళైనా కొంచెం కొంచెం తిన్నారు లంచ్కి. నేనైతే అస్సలు ఏం తినలేదు. నాకు ఎందుకో కొంచెం టెన్షన్గా అనిపించింది వాడి గేమ్స్ అనేసరికి. ఇంకా అసలు ఏమీ తినబుద్ధి అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ వెళ్ళి స్పోర్ట్స్ అయ్యేసరికి ఫుల్గా కళ్ళు తిరిగినట్టు అయిపోయాయి. ఇంక ఏం చేయకుండా డైరెక్ట్గా డిన్నర్కి వచ్చేసాము. పిల్లలిద్దరూ బాగానే యాక్టివ్గా ఉన్నారు కానీ పేరెంట్స్గా మాత్రం మేమందరం ఫుల్గా టైర్డ్ అయిపోయాము. అయాన్ష్కి టోటల్గా 3 మెడల్స్ వచ్చాయి, 3 సర్టిఫికెట్స్ వచ్చాయి. కోర్స్ అది మ్యాటర్ కాదు కానీ పిల్లలిద్దరూ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాము. సో ఇది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.